దేశం మొత్తం కూడా ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇప్పుడు టీవీల్లోనూ, యూట్యూబ్ ఛానల్‌లోనూ రాజకీయ విశ్లేషకుల పేరుతో చాలామంది దర్శనమిస్తూ ఉన్నారు. మనకు యూట్యూబ్ ఓపెన్ చేశామంటే కొన్ని పదుల సంఖ్యలో విశ్లేషకులు కనిపిస్తూ ఉన్నారు. అయితే నిజంగా రాజకీయ విశ్లేషణ చేయాలంటే ఏ ఏ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేయాలి? రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని విశ్లేషణ చేయాలంటే ఏ ఏ ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడర్ చేయాలనే విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. రాజకీయాలు, సైకాలజిస్ట్కి రాజకీయాలతో ఏం పరిచయము, ఏం అవసరము అని మీరు అనుకోవచ్చు. నిజానికి రాజకీయం లేని ప్రాంతం అంటూ ఏమీ లేదు. రాజకీయం మన ఇంటిలోంచే ప్రారంభమవుతుంది. మన ఇంట్లోనే ఒక నలుగురు మెంబర్స్ ఉంటే నలుగురు మధ్యలో కూడా రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ఈ రాజకీయం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన రాజకీయాలు మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ నాయకుల యొక్క పర్సనాలిటీ గురించి, ఆ నాయకుల యొక్క నాయకత్వ శైలి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రాజకీయ విశ్లేషణలు నడుస్తూ ఉంటాయి. అయితే నేను కూడా చూస్తాను, కొన్ని రాజకీయ విశ్లేషణలు పక్కా వన్ సైడెడ్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి వాళ్ళ అభిప్రాయాలని విశ్లేషణ రూపంలో చెప్పేస్తూ ఉంటారు. అభిప్రాయాలు వేరు, విశ్లేషణ వేరు. విశ్లేషణలో ఏముండాలి అనే విషయం గురించి ఈరోజు నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. ఒక రాజకీయ నాయకుడిని విశ్లేషించాలంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, పబ్లిక్ ఇమేజ్ ఏమిటి, అతనికి పబ్లిక్ అతన్ని ఎలాగా చూస్తుంది, ఒక నమ్మదగ్గ నాయకుడిగా చూస్తుందా, నమ్మలేని నాయకుడిగా చూస్తుందా, పోరాట యోధుడిగా చూస్తుందా, ఆవేశపడుగా చూస్తుందా, ఇటువంటి విషయాల మీద విశ్లేషకుడికి అవగాహన ఉండాలి. ఇక అతని పర్సనాలిటీ ట్రైట్స్ ఏమిటి, అంటే ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు, వీటి గురించి తెలియాలంటే కనీసం విశ్లేషకుడికి వ్యక్తిత్వం గురించిన కనీస పరిజ్ఞానం ఉండాలి. సైకాలజిస్ట్కి అయితే పూర్తిగా దాని మీద అంచనా ఉంటుంది. ఇక పొలిటికల్ ఐడియాలజీ, ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఐడియాలజీ అయితే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, సమగ్రత. బీజేపీ జాతీయవాదం. ఇట్లాగా ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీ విశ్లేషకుడు అడ్రస్ చేయాలి. అలాగే ప్రతి లీడర్కు ఉండే మోటివేషన్ ఏంటి, యాంబిషన్స్ ఏంటి, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, ఏమి సాధించాలనుకుంటున్నారు, రాజకీయాల్లోకి రావడానికి వాళ్ళని ప్రేరేపించింది ఏమిటి, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు. ఒక ఆయనేమో సింగపూర్ లాంటి రాజధాని కడతా అంటాడు, ఒక ఆయనేమో నేను స్కూళ్ళు బాగు చేస్తా అంటాడు. ఎవరి ప్రయారిటీ అనేది మనకు వాళ్ళ ఉపన్యాసాల్లో మనకు తెలుస్తుంది. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ నాయకుడు తన యొక్క భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలడా, లేకుంటే తన కోపాన్ని, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక నోరు పారేసుకుంటాడా. కోపం అందరికీ వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఎంత ప్రదర్శించాలో తెలియటమే విజ్డమ్ అంటాడు అరిస్టాటిల్. అందువల్ల ఏంటంటే ఎంత కోపం, ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు, ఎలా ప్రదర్శిస్తున్నాడు, ఎలాంటి భాష వాడుతున్నాడు అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో చూస్తే రాజకీయ నాయకుల భాష చాలా దిగజారిపోయి బజారు భాష మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఒక నాయకుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు. ఉదాహరణ నేనే చెప్తాను. నేను ఒక కరోనాకు ముందు ఒక నిర్ణయం తీసుకున్నా. నిర్ణయం వల్ల నాకు భారీగా నష్టం వచ్చింది, అప్పుల్లో పడిపోయా. అది నాకు, నా కుటుంబానికి కష్టం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఒక దేశ ప్రధాని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తప్పుడు నిర్ణయం అయితే అది రాష్ట్రం పైన, దేశం పైన, మొత్తం పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రాజకీయ నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయం మీద ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని విశ్లేషించాలంటే, ఇది రాజకీయ నాయకుడు యొక్క నాయకత్వ శైలిని, రాజకీయ శైలిని విశ్లేషించడానికి పనికొచ్చే అంశాలు. రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని విశ్లేషించాలంటే కావాల్సింది ఏంటంటే అతని బాల్యం ఎలా గడిచింది, కష్టాల్లో గడిపాడా లేకుంటే గోల్డెన్ స్పూన్తో గడిపాడా అనే విషయం మీద మనకు అవగాహన ఉండాలి. దాంతోపాటు అతను ఎమోషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అతని బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే మనం వాళ్ళ పడగదుల్లో ఏం చేస్తారో మనకు తెలియదు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో మనకు తెలియదు. పబ్లిక్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్లో కూడా అందరూ కొన్నిసార్లు నటించగలరు కానీ అందరూ అన్నిసార్లు నటించలేరు. ఎక్కడో చోట వాళ్ళ ఒరిజినల్ నిజస్వరూపం అనేది బయటపడుతుంది. ఈ విషయాల మీద మనం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు
పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, పబ్లిక్లో తనకి ఎలాంటి పర్సోనా ఉంది, అంటే ఎలా చూస్తున్నారు అతన్ని, ఎలా చూస్తారు పబ్లిక్లో. ఒక రాజకీయ నాయకుడు అందరితోనూ పబ్లిక్లో మంచిగా మాట్లాడుతుంటే మంచోడు అనే ముద్ర వస్తుంది, ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అలా కాకుండా హే పడే, సపోజ్ మనకు బాలకృష్ణ గారు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగానే ఫట్మని కొడతాడు, ఆయన మీద ఏం ఒపీనియన్ వస్తుంది ఎవరికైనా కానీ, మంచి ఒపీనియన్ వస్తుందా? హార్డ్ కోర్ ఫ్యాన్స్ మంచి అనుకుంటారేమో కానీ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, వద్దురావు ఆయన వాడు మెంటలోడు వాడితో మనకు ఎందుకు అనుకుంటారు. సో ఇలాంటి అభిప్రాయం, ఎలాంటి పర్సోనా ఉంది పబ్లిక్లో ఆ నాయకుడి పైన అనే విషయం మీద మనం దృష్టి పెట్టాలి. దాంతోపాటు మనం వాళ్ళ యొక్క పర్సనాలిటీని అనలైజ్ చేయాలంటే కావాల్సింది వాళ్ళ యొక్క పబ్లిక్ మీటింగ్సు, పబ్లిక్ అపీరెన్సు, పబ్లిక్ బిహేవియరు, వాళ్ళ యొక్క ఇంటర్వ్యూసు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్సు, వీటిని మనం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే వాళ్ళ మనస్సులోని మాట ఏమిటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటనే విషయం మీద మనకు ఒక అవగాహన వస్తుంది. అన్నిటికీ మించి వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అనే విషయం మీద, వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉంటే అప్పుడు ఒక రాజకీయ నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని, రాజకీయ శైలిని సరైన రీతిలో విశ్లేషించగలం. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా కేవలము తమ అభిప్రాయాలు మాత్రమే విశ్లేషణలుగా చెప్పే విశ్లేషణలకు దూరంగా ఉంటే మీ మానసిక ఆరోగ్యానికి మంచిది. దాంతోపాటు మీరు రేపు ఓటు వేయబోయేటప్పుడు మీ అమూల్యమైన ఓటు, ఎందుకంటే ఒక్క ఓటే అని మనం అనుకుంటామండి, కానీ మనం కొన్ని కాన్స్టిట్యూన్సీలు చూస్తున్నాము, 10 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, 20 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అలాగే 100 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. మన ఒక్క ఓటు అనేది మనము 5 ఏళ్ల పాటు ఈ నాయకుడు నన్ను పరిపాలించడానికి నేను అవకాశం ఇస్తున్నాను అంటే, ఈ నాయకుల్లో ఏ లక్షణం ఎలా ఉంటుంది అనేది మీరు కూడా గమనించి వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళో అలాంటి వాళ్లకు ఓటు వేయండి, మంచి నాయకుని ఎన్నుకోండి, మంచి పార్టీని ఎన్నుకోండి. తద్వారా మీ రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్తు అందించే అవకాశం మీ చేతుల్లో ఉందని గుర్తించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని, మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఆ విషయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలపండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.